హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బిచ్చిగాడికైనా బిల్కెంటన్కైనా టైం ఒక్కటే. ఆ 24 అవర్స్లో మనం ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, టయాన్ని జాగ్రత్తగా మనం వినియోగించుకుంటే మన లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా బద్ధకంగా ఉండి ఏది పట్టించుకోకుండా మనం అసలు మైండ్కి పొదును పెట్టకుండా, ఆలోచన పెట్టకుండా, హృదయానికి ఏం పని చేయవద్దు అనుకుంటే జీవితం అయితే చాలా అంటే చాలా నీచంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉండొచ్చు ఆస్తులు పాస్తులు తల్లిదండ్రులు సంపాదించినాయి, తాతలు ముత్తాతలు వాటిట్లో మనం తిని ఒళ్ళు పెంచటమే కానీ అస్సలే సంతోషంగా ఉండలేము, సుఖంగా ఉండలేము. దానిలో థ్రిల్లే ఉండదు ఫ్రెండ్స్. ఇది కొంతమందికే తెలుసు. ఆ దేవుడిచ్చిన టయాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకొని ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా స్టెప్ వేస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు బతుకుతామని మనం చెప్పలేం, కానీ బతికొన్నన్ని రోజులు హ్యాపీగా బతికేసేస్తాం. ఇది కొంతమందికి తెలియక బతికే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడవంగానే ఏం ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. మనం బతకలేకపోతున్నాం అంటే అది మన చేతగాంతనం. వేరే వాళ్ళు బతుకుతున్నారంటే అది వాళ్ళ టాలెంట్. మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు బ్రతకూడదు, మనం ఎందుకు బ్రతకలేమని పట్టుదల మనలో ఉంటే అందంగా జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం మలుచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే నా అనుభవం. బాయ్, సీ యూ.